అందరూ ఒక్కచోట కలిసి కమ్మని విందు ఆనందించాలంటే మనం కంపల్సరీ మనకు దగ్గర వాళ్ళు ఏదన్నా ఫంక్షన్ కానీ ఏం చెప్పినా సరే, ఏ కార్యక్రమం చెప్పినా సరే మనం అటెండ్ అవ్వాలండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ రోజుల్లో అందరికీ దూరం అయిపోయాం మనం. మన బంధాలు బంధుత్వాలు, మన బంధువులు ఎవరు రిలేషన్స్ అని ఎవరికి మన పిల్లలకి అది ఏమీ తెలియట్లేదు. అలా తెలియనప్పుడు ఎవరన్నా మనకి ఫంక్షన్స్ చెప్తారు కదా, చెప్పినప్పుడు కంపల్సరీ వెళ్ళాలండి. మేము అలాగే అటెండ్ అవుతాం అన్నమాట. మేము ఈ మధ్యనే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాము. చిన్న పార్టీ అన్నమాట, ఒక ఫ్యామిలీ పార్టీ లాగా చేశారు. పాప బర్త్డే, గాయత్రి మా తోటివాళ్ళ మనవరాలు అవుతుందండి. బర్త్డే జరిగింది, వెళ్ళామన్నమాట. అక్కడికి అందరూ మ్యాక్సిమం అందరూ వచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. అలాగే వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి. ఈ వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుంది అన్నమాట. ఓకేనా? ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో అందరికీ, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ దుర్గా లీలాధర్. ఈ మధ్యన వీడియోస్ అవి కూడా చాలా తగ్గిపోయింది అన్నమాట. ఎందుకంటే నాకు వాయిస్ అది సరిగ్గా రావట్లేదండి. వాయిస్ సరిగ్గా రాకపోవడంతో వాయిస్ ఇస్తుంటే బొంగురుగా వస్తుంది గొంతు అనేసి నేను వీడియోస్ కూడా చాలా తగ్గించేసాను అనమాట. ఇది వీడియో అప్పుడే 10 days 15 days అయిపోయిందండి. వెంటనే పెడదాం అనుకున్నాను, నాకైతే అవ్వలేదు అన్నమాట. ఇది మా ఫ్యామిలీ పార్టీ అని చెప్పొచ్చు, మా బల్లవారి ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకు అలాగంటున్నానంటే అందరూ మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అందరూ గ్యాదర్ అయ్యారన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరూ కూడా. ఇది ఒక చిన్న పాప ఫస్ట్ బర్త్డే అండి. మా తోటిగోళ్ళు అవుతుంది, తోటిగోళ్ళకి మనవరాలన్నమాట, కొడుకు కూతురు. ఫస్ట్ బర్త్డే ఎవరైనా సరే ఫస్ట్ బర్త్డే గ్రాండ్గానే చేస్తారు కదా, వీళ్ళు కూడా అలాగే చేశారు. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కువ జనం కాకుండా సింప్లీ సూపర్గా చేశారండి. చాలా బాగుంది. అందరూ వచ్చారన్నమాట, చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారు. హైదరాబాద్ నుంచి కూడా అందరూ వచ్చారు. మేము కూడా వెళ్ళామన్నమాట. ఎవరు ఏ కార్యక్రమం చెప్పినా సరే ఈ రోజుల్లో చాలామంది అవాయిడ్ చేస్తున్నారు వెళ్ళటానికి. పని ఒత్తిడిలోనో మరి ఏంటో తెలియదు కానీ, డబ్బు సంపాదనలో పరుగులెట్టడం కోసం తెలియదు కానీ, ఫంక్షన్ అనినప్పటికీ ఏదన్నా కార్యక్రమం అన్నప్పటికీ వెళ్ళట్లేదు చాలామంది. అలా చేయకూడదండి, మనం వెళ్ళాలి. వెళ్తేనే అక్కడ ఒకరినొకళ్ళు పరిచయాలు అవి పెరుగుతాయి అన్నమాట. మన బంధుత్వాలు కూడా నిలబడతాయి. చాలామంది రారు, మేము వెళ్ళాము, అందరూ వచ్చారు. మేము కూడా అందరితో గ్యాదర్ అయ్యి మాట్లాడటం అది చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. మన పిల్లలకు కూడా వాళ్ళు ఎవరవుతారు ఏమవుతారు అనేది కూడా చెప్పొచ్చు. చాలామంది పిల్లలకి తెలియదు, రిలేషన్స్ అంటేనే తెలియదు. ఇది ఓన్లీ మా ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి అందరం మా వాళ్ళే, మా తోటికోడళ్ళు వెళ్ళే, మా బల్ల ఫ్యామిలీ వాళ్ళే మొత్తం అందరూ కూడా వెళ్ళానండి. పాప బర్త్డే కనుక ఇంక అందరం వెళ్ళవలసి వచ్చింది. సెలవులు లేకపోయినా సరే సెలవు పెట్టుకునే వెళ్ళాలండి. అందరినీ కలవాలని మనకు మనసులో ఉండాలి. ఏదో వాళ్ళు చెప్పారు ఏదో వెళ్ళి కనిపించి వచ్చేస్తాం అన్నట్టు కాకుండా కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేసేలాగా ఉండాలన్నమాట. కొంచెంసేపు అందరితో సరదాగా మాట్లాడుకోవటం, సరదాగా గడపటం. మనం ఉండేది కొంచెం కొన్ని గంటలైనా సరే అది అందరికీ ఒక మెమొరీలాగా ఉండిపోవాలి. అందుకే మేము ఎవరేం చెప్పినా కానీ మాకు కుదిరినంత మటుకు కంపల్సరీ వెళ్తామండి. అలాగే ఇక్కడ కూడా వెళ్ళాము. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఈయన వెనకాల కళ్ళద్దాలు పెట్టుకుని కనపడుతున్నారు కదా, లైట్ కలర్ షర్ట్, ఇంకా కింద కూర్చుంటున్నారు చూసారా. ఈయన మా వారికి అన్నయ్య అవుతారంట. అంత పెద్ద ఆయన అన్నమాట. అంటే వీళ్ళు అన్నదమ్ముల పిల్లలు వీళ్ళందరూ కలిపి మాట. వాళ్ళు బాగా అంత ముసలాయన అయిపోయారు. ఆయన నాకు అన్నయ్య అవుతారని చెప్తేనే నేనే ఆశ్చర్యపోయాను. అంటే వీళ్ళ అన్నదమ్ములు, మా మామయ్య గారు అన్నదమ్ములు వీళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళ పిల్లలు అన్నమాట. మొత్తం అందరూ వాళ్ళే, మొత్తం అందరూ వచ్చారన్నమాట. అక్కడ వీళ్ళు అదే దగ్గర ఊరిలోనే ఉంటారు. మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాము. చాలా ఇంగితేనైతే ఆ బర్త్డే పాపకు మేనత్త అవుతుంది, తను మేనత్త మాట. మా పెద్ద తోటి వాళ్ళకి కూతురు అవుతుంది అన్నమాట. మొత్తం అందరూ వచ్చారండి. వాళ్ళు చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళు చెప్పటమే లిమిటెడ్గా చెప్పారు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టుగా చెప్పారు అందరూ కూడా. వీళ్ళని కూడా ఇంతకుముందు వీడియోలో చూసుంటారు. వాళ్ళ అబ్బాయి పెళ్లి వీడియో పెట్టాను. వీళ్ళు కూడా ఒక మామయ్య అత్తయ్య అన్నమాట.
మా చిన్నమ్మకి అన్నయ్య వదిన అవుతారు వీళ్ళు కూడా. లాస్ట్ ఇయర్ అప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళ వ్రతం ఇవన్నీ కూడా పెట్టానండి. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ వీడియో కూడా మన ఛానల్లో పెట్టానమాట. మొత్తం మా బల్లా ఫ్యామిలీస్ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు ఇందులో కూడా. ఎందుకు ఇంత స్లో మోషన్లో చూపిస్తున్నానంటే గుర్తుపడతారని. ఆ వీడియో చూసిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా గుర్తుపడతారన్నమాట. ఇది ఒక ఫంక్షన్ హాల్లో చేశారండి అందరూ కూడా. కేక్ కటింగ్ అయిపోయినాక అందరం పిల్లల మీద అక్షింతలు వేసి వచ్చేసాం. గిఫ్ట్లు ఇచ్చేసి అక్షింతలు వేసి కిందకు వచ్చేసాక లాస్ట్లో అందరూ లంచ్కి వెళ్ళే టైంలో తీసానమాట. ఫస్ట్ అయితే కుదరలేదు, అందరితో మాట్లాడి ఇవన్నీ పనులతో అయిపోయింది. ఈ వీడియో కూడా నాకు వీడియోలో రాలేదన్నమాట, షార్ట్ వీడియో టైప్లో పొడుగ్గా వచ్చింది. కంగారులో చూసుకోలేదు నేను వీడియో తీయటం. వీళ్ళందరూనేమో వీడియో తీసి పెట్టాలి, ఎప్పుడు పెడతావు, ఎప్పుడు వస్తుంది వీడియో అని అడుగుతున్నారు. అందరూ కొంచెం అలా ప్రోత్సాహం ఇస్తుంటే తీయాలనిపిస్తుంది అన్నమాట. ఎవరేమంటారా అని అనుకునేదాన్ని నేను ఛానల్లో స్టార్ట్ చేసిన కొత్తలో. కానీ అందరూ తీయమనినప్పటికీ నాకు చాలా ఆనందం అనిపించింది. అందులో ఛానల్ కూడా మానిటైజేషన్ అయింది కదండి. ఇలా సపోర్ట్ ఉండాలన్నమాట, అందరు సపోర్టు ఉండాలి. ఇలాగే ఎక్కడికన్నా వెళ్ళినప్పటికీ బాధ పెట్టి ఇలా కాకుండా ఇలా ఎంకరేజ్ చేసేలాగా ఉంటే నేను ఇంకెలా మరిన్ని వీడియోలు ఇలాగే తీస్తూ ఉంటాను. అందరూ మా ఫ్యామిలీ వాళ్ళే, వీళ్ళందరూ కూడా బల్లాస్ ఫ్యామిలీ ట్రీ అని చెప్పొచ్చు. మొత్తం అందరూ కేక్ కటింగ్ అయిపోయినాక లంచ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మా ఊళ్ళు కొంతమంది కూర్చొని కబుర్లు చెప్తున్నమాట. అప్పుడు తీసానండి నేను. ఫస్ట్ నుంచి అయితే తీయలేదు. ఫస్ట్ నుంచి అయితే హాల్ అంతా ఫుల్ అయిపోయింది, నిండిపోయి ఉంది. వీళ్ళు కూడా హైదరాబాదు, వీళ్ళు మా బల్ల వాళ్ళు అన్నమాట. ఇక హైదరాబాద్ ఇక్కడ నేను ఫంక్షన్లో అది తీసినప్పుడు కంపల్సరీ కనపడుతూ ఉంటారు. ఏపరాల్లో వీళ్ళందరూనే అక్కడే మోరి మాట, మా ఊరే. వీళ్ళందరూ మా మోరి సైన్యం అని చెప్పొచ్చు. మా మోరి వాళ్ళే వీళ్ళందరూ, మోరి బల్లోళ్ళు. మొత్తం ఎక్కడ లేని వాళ్ళందరినీ ఒక చోట కలుపుద్దండి. ఏదన్నా ఫంక్షన్ అయినా, పార్టీ అయినా, చిన్న ఇలా పెళ్ళిళ్ళు కానీ, గృహ ప్రవేశాలు కానీ, బర్త్డేస్ కానీ ఎవరైనా చెప్పినప్పుడు అటెండ్ అవ్వాలి. అందరం ఒక చోట కలుస్తాం కదా, ఒకళ్ళతో మాట్లాడుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు. వీళ్ళందరూనేమో ఇప్పుడు మా తోటికోళ్ళు అన్నాను కదా, పాప బర్త్డే అన్నాను కదా, వాళ్ళ అన్నగారులు వదినలు వాళ్ళందరూ. అయితే ఈవిడొక తోటికోళ్ళు నాకు రాజమండ్రి మా పెద్ద అత్తయ్య గారు, అదే మా పెద్ద మావయ్య గారు కోళ్ళ మాట. మా వెనకాల పింక్ సారీ మా అత్తయ్య అండి. వీళ్ళేమో ఇప్పుడు పాప బర్త్డే అన్నాను కదా, మా పెద్ద తోటికోళ్ళకి అన్నయ్య వదినని రాజమండ్రి వాళ్ళది. ఇంకా ఇక్కడ వెనకాల ఉన్నారు చూసారా, వీళ్ళు నేను ఇదివరకు హోమ్ టూర్ చేశాను, మిద్దిల్లి హోమ్ టూర్ చేశాను. ఆ హోమ్ టూర్లో కనిపిస్తారు వాళ్ళు. మీరు ఆ వీడియో చూసుంటే ఇందులో గుర్తుపట్టవచ్చు. మేమైతే అక్షింతలు వేసి వచ్చేసామండి. అక్షింతలు వేసి కిందకు వచ్చేసాక అప్పుడు అందరూ తీయమన్నారన్నమాట. తీయమంటేనే వీడియో తీసానండి. అప్పుడు దాకా తీయలేదు, లేకపోతే స్టార్టింగ్ నుంచి వీడియో కవర్ చేద్దాను. అప్పుడు దాకా అందరూ తీయొచ్చు కదా అన్నాకనే తీసాను అనమాట. అంటే అప్పుడు ఒకసారి నా ఛానల్ 4 రోజులు 5 రోజులు కనపడకుండా పోయింది కదా, వీడియోస్ రావట్లేదు, ఏంటి వీడియోస్ చేయటం మానేసావా అని అడిగితే మాట మీద మాట అలాగే వస్తే అప్పుడు ఈ మాట అన్నారన్నమాట, వీడియోస్ తీసి పెట్టవచ్చు కదా అనేసి. ఇంకా తీసానండి. ఇంకా పక్కన ఉన్నది మా తోటికోళ్ళు అన్నమాట. అంటే పాపకి నాయనమ్మ, వాళ్ళ మనవరాలు బర్త్డేనే ఇప్పుడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అండి, పాప వాళ్ళ మమ్మీ డాడీ, పక్కన వాళ్ళ మేనగోళ్ళు. మేము అక్షింతలు వేసినప్పుడు వీడియో తీయించాలన్న ఆలోచనే రాలేదు నాకు అసలు. వీడియో తీసి పెడదామని నేను అసలు అనుకోలేదు. అందరూ అనేటప్పటికి ఇంకా తీసానండి. ఎవరన్నా చెప్పినప్పుడు చేయాలి కదా, అందరూ చెప్పారు. ఈ డెకరేషన్ కూడా చాలా బాగుంది, ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుందండి, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా వెళ్ళేవాళ్ళు పాప దగ్గరికి అక్షంతలు వేయడానికి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అందరూ అలాగా వస్తారు అనుకోలేదు. నాకు తెలిసిన వాళ్ళు అందరూ వచ్చారు. ఆ పాలకొల్లు, అక్కడ తెలిసిన వాళ్ళు, ఇక్కడ మోరి వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అందరూ వచ్చారు. నేను అసలు అలా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళనది కలవటం, ఆ సాయంత్రం దాకా మార్నింగ్ వెళ్ళిపోయాము ఫంక్షన్ హాల్కి ఇంటి దగ్గర నుంచి. ఈవినింగ్ దాకా వాళ్ళందరితో కలిసి మాట్లాడటం సరదాగా అయిపోయిందండి ఆ రోజు. కాకపోతే ఇంకొంచెంసేపు ఉండి తీయొచ్చు కానీ మళ్ళీ ఆ రోజు ఈవినింగే మేము హైదరాబాద్ రిటర్న్ ప్రయాణం అన్నమాట. మార్నింగ్ దిగాము, మళ్ళీ ఈవినింగ్కి వచ్చేసేయాలి. ఇంకా తొందరగా కవర్ చేసి వచ్చాను. అక్కడే ఇంకా అన్ని రకాల మాటలు వచ్చేస్తున్నాయి. తర్వాత అందరూ కలిసి ఒకేసారి మాట్లాడేసుకుంటున్నారు. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే వాళ్ళు, పెళ్లి సంబంధాల మాటలు, ఇంకా మన వాళ్ళు అందరూ ఒక చోట కలిసారంటే ఇంకా అన్ని రకాలు మాట్లాడుకుంటారు కదండి.
అలాగే మా ఫ్యామిలీలో కూడా అందరూ పెళ్ళికైన అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే పెళ్లి సంబంధాల విషయాలు కూడా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళందరిది బండార్లంక, ఈ అమ్మాయిది బండార్లంక మాట. మా మా వారికి మేనత్త కోళ్ళు అవుతుంది తను. అందరూ వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ అన్నమాట. అంటే వాళ్ళ కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు వీళ్ళే ఉన్నారు. మేనల్లుళ్ళు, తినక తోటికోళ్ళు. వెనకాల మా వారు, మా అబ్బాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసాడు అన్నమాట. ఇంకా అలా వాడిని చూసి పని లేకపోయింది. అంత బాగా ఎంజాయ్ చేశాడు మా అబ్బాయి. ఎందుకంటే ఎక్కడికన్నా ఏ ఫంక్షన్ కన్నా వెళ్తే వాడిని చూస్తూ ఉండాల్సి వచ్చేది. ఓన్లీ ఇది మా ఫ్యామిలీ ఫంక్షనే కనుక వాడిని ఇంకా పట్టించుకోలేదు అన్నమాట. వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్తో పాటు వాడు కూడా ఆడేసుకున్నాడు అన్నమాట. ఇంకా బయటికి వెళ్ళడానికి అది లేదు, లోపలే. అందుకే ఇంకేం పెద్ద పట్టించుకోవట్లేదు. అక్కడ మా అత్తయ్య మామయ్యనండి కింద చూశారు కదా ఇప్పుడు పింక్ సారీ. స్టేజ్ మీద కూడా అందరూ అయిపోయారు, ఇంకా లాస్ట్ వరకు వెళ్ళిపోయారు. ఇదంతా అయినా వీడియో ఏమో చాలా పెద్ద లాంగ్ వీడియో వచ్చిందండి. వీడియో టైప్లో రాలేదు, షార్ట్ టైప్లో వచ్చింది కెమెరా. అదొకటి కొంచెం ప్రాబ్లం అయిందన్నమాట ఈ వీడియో చేయడానికి. అది అందుకో కొంచెం లేట్ అయింది. చాలా ట్రబుల్ అయింది. ఇది అటు ఇటు తిప్పి ఇంకెలా చేయాలన్నా రావట్లేదు అనేసి ఇంకా ఎలాగోలాగా వస్తుందని ఇంకడికి వీడియో కింద చేసి పెట్టేస్తున్నాను. వాళ్ళ పక్కన చూసారా వాళ్ళ చిన్న మేనగోళ్ళు అన్నమాట. వాళ్ళ మామయ్యని పట్టుకుని అయితే వదలదు. ఆ పాప కూడా బాగానే ఏడకుండా బాగానే ఉంది. ఫస్ట్ కొంచెం పేచి పెట్టింది కానీ తర్వాత బాగానే ఉందండి. ఫస్ట్ బర్త్డే అనుకుంటాం మనం. ఆ పిల్లలకి అసలు ఏమీ బర్త్డే అంటేనే తెలియదు. ఫస్ట్ బర్త్డే చేసినా మళ్ళీ వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చాక కూడా చేసుకోవాలి. మా అబ్బాయికి అలాగే చేసాం. మా అబ్బాయికి కూడా ఫస్ట్ బర్త్డే గ్రాండ్గానే చేసాము. తర్వాత ఒక 5 years దాకా మామూలుగా చేసామన్నమాట. అలా చేసుకుంటేనే పిల్లలకి తెలుస్తుందండి. వీళ్ళు ఇంకా స్టేజ్ మీదకి వెళ్తున్నారు. ఇది చాలా లాంగ్ అయిపోయింది వీడియో, పెద్ద వీడియో అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరిని కవర్ చేద్దాం అన్నట్టు అలా కొంచెం మెల్లిగా తీసానమాట. అందరి ఫేసెస్ అలా పడతాయి అనేసి. నేను మేనత్ అవుతుందని చెప్పాను కదండి ఆ పాపకి. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఎవరన్నా పడకపోతే మళ్ళీ ఆ వీడియోలో కనపడతారు కదా అనేసి అలా 1కి 2 సార్లు రివైండ్ చేశాను అనమాట. వీళ్ళు కూడా మా బల్లోళ్ళే. వాళ్ళందరూ తీయమన్నారండి. తీయమన్న గురించి తీసానమాట. అందరూ రిలాక్స్ అయిపోతున్నారు. ఒకసారి అందరినీ కలిసి మాట్లాడేసి రిలాక్స్ అయిపోతున్నారు. వీళ్ళందరినీ మళ్ళీ చూపిస్తున్నాను. ఎందుకంటే తీయమని ఎంకరేజ్ చేశారు కదా, వాళ్ళని చూపించినా పర్వాలేదు. ప్రతి వీడియోలు చూస్తారు వాళ్ళు. నేను ప్రతి వీడియోని చూస్తారు. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇవే మాట్లాడుకుంటాం. ఆ వీడియో భలే పెట్టింది, ఇలా పెట్టింది, అలా పెట్టింది అని చెప్తూ ఉంటారన్నమాట. ఎంకరేజ్ చేస్తారు అందరూ కూడా. మా ఫ్యామిలీ నేను అసలు ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే వ్యతిరేకత వస్తుంది అనుకున్నాను కానీ ఎప్పుడు అలా రాలేదండి. అందరూ ఎంకరేజ్ చేసేటోళ్ళే. వీళ్ళందరూ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, వాళ్ళందరూ కూడా మా తోటికోళ్ళకి అన్నగారులు, వదినలు, మరదల్లో వీళ్ళు. ఇదేనేమో తోటికోళ్ళు అని చెప్పాను కదా. అలా ముగ్గురు తోటికోళ్ళు. మీ గ్రీన్ సారీ వెనకాల కూర్చున్న నేను షార్ట్ వీడియోల్లో కూడా పెట్టాను. వీళ్ళందరూ పిల్లలు ఎవరితోనో వాళ్ళు ఆడేసుకుంటున్నారన్నమాట. వీళ్ళందరూనేమో కొంతమంది పాలకొల్లు, అమలాపురం, అక్కడక్కడ చుట్టుపక్కల ఊర్లు వాళ్ళందరూ కూడా వచ్చారండి. మన వాళ్ళు అనేటప్పటికీ మన అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకే నేను చెప్తున్నాను, ఏ ఫంక్షన్ అయినా సరే ఎప్పుడూ కూడా ఎవరు చెప్పినా కానీ కంపల్సరీ వెళ్ళాలండి. ఎందుకంటే అక్కడ మన అన్న ఫీలింగు ఎంత బాగుంటుంది. మనం వెళ్ళలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాగా తప్పదు. ఇంకా వెళ్ళలేనప్పుడు ఎలాగా వెళ్ళలేం. మనకి వెళ్ళి వీలుండి వెళ్ళకుండా మన బంధువులనేది దూరం చేసుకున్నట్టు అవుతుంది అన్నమాట. వీలైనంత వరకు అందరికీ దగ్గరగా ఉండాలి. అందరితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. రిలేషన్స్ ఎప్పుడు పోగొట్టుకోకూడదు. రిలేషన్స్ ఎప్పుడు బాగుండాలంటే మనం అందరితో కలిసి ఉండాలండి. రేపు మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి కొద్దో గొప్ప మనకి దగ్గరుండి సలహా చెప్పేవారు, కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళే ఉంటారన్నమాట. మనం ఇవన్నీ ముందే దూరం చేసుకుంటే ఇంకా దానికి కూడా ఎవరు రారు. నువ్వు బాగున్నావా, తిన్నావా, ఉన్నావా అని అడిగే వాళ్ళు కూడా ఉండరు. స్టేజ్ మీదకి ఎక్కారు కదండి మా చిన్నమావయ్య, అత్తయ్య అన్నమాట. వీళ్ళు మా అమ్మకి తమ్ముడు, మరదలు అవుతారు. వీళ్ళది మోరి. వీళ్ళు బల్లోళ్ళే. నేను బల్లోళ్ళు మనవరాలనే మళ్ళీ బల్లోళ్ళు కోడలు అయ్యానమాట. అందులోనే తిరుగుతూ ఉంటాయి మా సంబంధాలన్నీ కూడా.
లాస్ట్ టైం ముందు ఎక్కలేదండి వీళ్ళు, లాస్ట్లో ఇంకా వెళ్ళారు, అందరూ అయిపోయాక లాస్ట్లో వెళ్ళారు. మా చిన్న అత్తయ్య ఇప్పుడు దాకా వీళ్ళిద్దరిని కవర్ చేసింది లేదేమో నేను వీడియోలో, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి, అదంతా లైటింగ్ అది వచ్చేలాగా చాలా బాగా చేశారు. ఫస్ట్ బర్త్డే కదా, ఆ ఫస్ట్ బర్త్డేలో కూడా గాయత్రి అనే పేరు, పాప పేరు గాయత్రి అన్నమాట. పేరు కూడా చాలా బాగుంది కదా, సింపుల్గా చాలా బాగుండిలా పెట్టుకున్నారు పేరు గాయత్రి అని. గాయత్రి అని పేరు చిన్నప్పటి నుంచి కూడా ఉంది. ఇదేనేమో మేనత్త అన్నాను కదా, నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కలిసి, అంటే మా అమ్మమ్మ గారింటికి నేను వెళ్తే వాళ్ళ నాన్నమ్మ గారింటికి తను వచ్చేది అన్నమాట. కలిసి ఆడుకునే వాళ్ళు మోర్లో. ఇప్పుడేమో నేను అసలు మా వారేమో తనకి మామయ్య అవుతారు అన్నమాట. మామయ్య అత్తయ్య అని పిలాలి, సేమ్ ఒకటే ఏజ్ మా ఇద్దరిది, పేరు పెట్టి పిలుచుకుంటాం. ఆ కింద ఫంక్షన్ అయిపోయాక పైన మా భోజనాలు పెడుతున్నారన్నమాట. ఫంక్షన్ అంతా అయినప్పటికీ 2 అయిందండి, 1:30 2 అయింది. లంచ్ చేయడానికి పైకి ఎక్కాము. వెజ్ నాన్ వెజ్ 2 రకాలు వేశారు. ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు. దూరంగా ఊర్లు వెళ్ళిపోయే వాళ్ళు ఫస్ట్ వెళ్ళి భోంచేసి వెళ్ళిపోతారన్నమాట. ఇంక వీళ్ళందరూ మా మోరి బ్యాచ్. తన వీడియో పెట్టానండి నేను, మీరు ఇది వరకు చూసారో లేదో, పెళ్లి వీడియో అది పెట్టాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఇప్పుడు చూపిస్తున్నాను కదా విశ్వనాథ్, తనది మ్యారేజ్ అయింది, ఆ వీడియో అది నేను తీయలేదు. అప్పుడు తను తీయమంటున్నారు, కొత్త పెళ్లి కొడుకు అని ఏడిపిస్తుంది అనమాట సరదాగానే. వీళ్ళందరూ తినేమో ఆయన వైఫ్, విశ్వనాథ్ వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ నేను మ్యాక్సిమం మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా నా వీడియోలో ఉంటారండి. ఎందుకంటే మా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎప్పుడు జరిగినా కానీ అందరూ వస్తారు. ఎప్పుడైనా ఒకళ్ళిద్దరు మిస్ అయినా కానీ మ్యాక్సిమం అందరూ ఉంటారండి. నేను చూపించి వీడియోలో మొత్తం వీళ్ళందరూ ఎప్పుడు కనిపించే వాళ్ళే ఉంటారు మీకు. ఈ లంచ్కి వచ్చేసన్నమాట. ఒక పక్కన నాన్ వెజ్ సిట్టింగు, ఒక పక్కన వెజ్ సిట్టింగు. ఇదంతా నాన్ వెజ్ సిట్టింగు. వెజ్ సిట్టింగ్లోకి నేను కూడా వెళ్ళాను. నేను కూడా భోజనం చేస్తుంటే మా వారు తీశారన్నమాట వీడియో. ఇంకా మా అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళిద్దరిని అసలు పట్టుకుని చూడక్కర్లేకపోయింది, కొట్టుకుపోయారు ఇద్దరు కూడా. సేమ్ ఏజ్. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మా అబ్బాయికి వాడు ఒక జాయింట్ మాట, మంచి ఫ్రెండ్ వాడితో బాగానే ఆడుతూ ఉంటాడు. ఆరవ్ కదా పేరు, ఆరవ్ అండి పేరు. కదా అంటున్నాను అనుకుంటున్నారా, పక్కన మా అబ్బాయి ఉన్నాడు, వాడిని అడుగుతున్నాను. మొత్తం అందరూ లంచ్ కూర్చున్నారు, నేను కూడా చేసేస్తున్నానండి. చేసేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాలి కదా. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ నుంచి అనుకుంటే మార్నింగ్ టిఫిన్ కాడి నుంచి అన్నీ కవర్ చేద్దును. నేను ఫస్ట్ నుంచి అనుకోలేదు కనుక అప్పటికప్పుడు తీయాల్సి వచ్చింది. పైన లంచ్ అయిపోయాక మళ్ళీ కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసి మళ్ళీ ఇంకా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, అందరూ వెళ్ళిపోయే వాళ్ళతోటి వీళ్ళందరితోటి మాట్లాడటం టైం. మన అనుకున్న వాళ్ళతోటి ఎంతసేపు మాట్లాడినా మాటలు వస్తూనే ఉంటాయి, మాటలకి కొదవ ఉండదండి, తరుగదు, పెరుగుతూనే ఉంటాయి అన్నమాట ఒకదాని మీద ఒకటి. ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసామనే చెప్పొచ్చు. దగ్గర వాళ్ళందరినీ కలిసాము. అలా కలిస్తేనే మనకి ఎవరేంటి అనేది తెలుస్తుందండి. మన ఇంట్లో మనం ఉండి ఫంక్షన్లకు అది వెళ్ళకుండా ఎవరేం చెప్పినా పట్టించుకోకుండా ఉంటే మనమే ఒంటరిగా మిగిలిపోతాం అన్నమాట. నలుగురిలో కలాలి అంటే కంపల్సరీ ఇలాంటి ఫంక్షన్లకు అన్నిటికీ అటెండ్ అవ్వాలి, నలుగురితో కలిసిమెలిసి ఉండాలి. అందరితో మనం ఎప్పుడు ఎలాగున్నా కానీ ఇలాంటి టైంలో మటుకు కంపల్సరీ వెళ్ళాలండి. నా ఒపీనియన్ అంటే అది. చైర్లు అన్నీ ఖాళీ అయిపోయినాయి. వెళ్ళిపోయినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు, ఆ వీడియో కూడా వస్తుంది చూడండి. ఈ మధ్యన ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కానీ రిటర్న్ గిఫ్ట్లు అనేవి కంపల్సరీ అయిపోయినాయి అన్నమాట. అందరూ రిటర్న్ గిఫ్ట్ అనేది కంపల్సరీ వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తారు కదా, ఖాళీ చేతులతో పంపించడం ఎందుకు అని మరి ఏంటో తెలియదు కానీ అందరూ రిటర్న్ గిఫ్ట్లు అయితే వేస్తున్నారు. వీళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్లు వేస్తారండి. వీళ్ళు కొత్తగా పెళ్ళైన జంట మాట జోడ. వీళ్ళ పెళ్ళికి కూడా మేము వెళ్ళాము. వీళ్ళు మోరి మా బల్లోళ్ళ అబ్బాయి, తినం కూడా రీసెంట్గానే మ్యారేజ్ అయింది. అప్పుడు మేము వెళ్ళామన్నమాట. అప్పుడు వీడియో అయితే నాకు తీయటం అయితే అవ్వలేదు, ఎందుకు తీయలేదో కూడా నాకే అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు తీస్తాను కదా, నేను తీయలేదు. ఏంటో మా వాళ్ళు అన్నప్పటికి అందరూ ఒక చోట ఉండినప్పటికి నాకు ఫోన్ మీదకి వెళ్ళదన్నమాట. అందరూ వెళ్ళిపోయాక లాస్ట్లో తీస్తాను, అప్పుడు కూడా తీయలేదు. అవిగోనండి రిటర్న్ గిఫ్ట్లు, జార్లు అన్నమాట, చాలా బాగున్నాయి. అందరికీ ఒక్కొక్క గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చేశారు వెళ్ళిపోయినప్పుడు లాస్ట్లోనే. ఇదివరకు జాకెట్ ముక్కలు పెట్టేవారు, ఇప్పుడు ఆ ట్రెండ్ అంతా పోయిందండి.
మ్యాక్సిమం అందరూ ఇలా రిటర్న్ గిఫ్ట్లే ఇస్తున్నారన్నమాట, అందరికీ కూడా ఫ్యామిలీకి ఒక్కొక్కటి అన్నట్టు అంగాల రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు. తను కూడా పాలకొల్లు, మా అక్క ఇచ్చింది కదా పాలకొల్లు. లాస్ట్కి ఇంక నేను కూడా ఇచ్చుకొని వీడియో తీయించుకున్నాను. అలా జార్లు అన్నమాట, బాగున్నాయండి. రిటర్న్ గిఫ్ట్లు కూడా చాలా బాగున్నాయి. అందులో డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు. అది లాస్ట్లో ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో. వీళ్ళందరూ మోరి వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోయే వాళ్ళందరికీ మా అక్క దగ్గరుండి ఎంట్రన్స్ గేట్ దగ్గర ఇచ్చేస్తుంది గిఫ్ట్లు అందరికీ. ప్రతి ఒక్కరికి ఎవరినే మిస్ చేయలేదండి, రాని వాళ్ళకి కూడా పంపించేస్తుంది అన్నమాట. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అందరూ అయితే చాలా హ్యాపీగా గడిపేశారు. ఇదేనండి వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది. ఎందుకంటే అందరినీ కవర్ చేయటం 1-2 సార్లు చూపించడం లాంగ్ అయిపోయింది. స్టేజ్ ఖాళీ అయిపోయాక లాస్ట్లో పిల్లలందరూ డ్యాన్సులు మాట అన్నీ పీకేస్తున్నారు. డ్యాన్సులుని స్టేజ్ని మటుకు గందరగోళం చేసేసారు. బర్త్డే పాప అయితే కిందకి దిగిపోయింది అన్నమాట, నిద్రపోతున్నట్టుంది, కింద పడుకోబెడుతున్నారు. మా పిల్లలు వీళ్ళందరూ డ్యాన్సులు చేసేసారన్నమాట. లాస్ట్కి అయితే ఆ బెలూన్స్ కూడా పేల్చేసారండి, చిన్న దీపావళిలా చేసేసారు లాస్ట్లో. ఆ వీడియో అయితే మిస్ అయిపోయాను. ఆ టైంకి నేను ఇంటికి వచ్చేసాను. మాతో అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్కి మా ఫ్యామిలీ వాళ్ళే మిగిలినమాట, ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు. వీడియో అయితే చాలా రోజులు అయిపోయిందండి. నాకు ఇప్పుడు కుదిరింది. అంగో చిన్న పాప నిద్రపోతుంది. ఇప్పుడు కుదిరింది, ఎందుకంటే నాకు వాయిస్ అది పోయిందన్నమాట. ఆ ఊరది వెళ్ళొచ్చాక గొంతు అది పోయి కొంచెం ఒంట్లో అది తేడా చేసింది. వీడియో పెట్టడానికి వాయిస్ సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు కూడా చాలా బొంగురుగా వస్తుంది గొంతు. అయినా సరే చాలా లేట్ అయిపోయింది అనేసి ఇంకా ఎలాగోలాగా ఉంటుంది అన్నట్టు వీడియో పెట్టేస్తున్నానండి. వీడియో నచ్చితే మటుకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి. వీడియోని హైప్ చేస్తే ఇంకా నలుగురికి వెళ్తుంది. ఈ మధ్యనే నాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఏంటంటే ఒకళ్ళు అంటున్నారు లైక్ చేస్తే డబ్బులు కట్ అయిపోతాయి అంట వాళ్ళ అకౌంట్లో. ఇది ఎక్కడ విచిత్రమో నాకు అర్థం కావట్లేదు, ఎవరు చెప్పారో ఏంటో కానీ. ఎవరో అన్నారంట లైక్ చేయమని చెప్తారు కదా, లైక్ చేసామంటే మా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతాయి, ఆ డబ్బులు కట్ అయిపోవటం కోసం లైక్ చేయమని చెప్తున్నారా అనేసి అంటున్నారు. ఇది కొత్త విషయం తెలుసుకున్నాను నేను, ఎలాగైతేనే లైక్ చేస్తే డబ్బులు కట్ అయిపోతాయి అనేసి. అదంతా అపోహేనండి. లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుంది తప్పితే మీ అకౌంట్లో డబ్బులు ఏం కట్ అవ్వండి. వీడియో హైప్ కోసం అంటే అందరికీ రీచ్ అవ్వటం కోసం నేను లైక్ చేయమని చెప్తాను. లాస్ట్లో ఇంకా అందరూ బై చెప్పేస్తున్నాం, గుడ్ బై చెప్పేస్తున్నాం. వీడియో లెంత్ కూడా ఎక్కువైంది, అందరినీ కవర్ చేసి. ఈ వీడియోలో ఒకళ్ళు కనిపిస్తారు, వాళ్ళు రాజమండ్రి వీకే మహాలక్ష్మి టెర్రస్ గార్డెన్ అని వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. ఇంకో ఈ వీడియో చివరిలో కనిపిస్తున్నారు చూసారా, కనకాంబరాలు పెట్టుకుని. మా తోటిగోళ్ళకి అన్నయ్య వదిన అవుతారండి రాజమండ్రి. వాళ్ళ ఛానల్ పెట్టి కూడా ఛానల్ అయింది. కాయగూరలు అవి పండిస్తూ ఉంటారన్నమాట అన్నీని. ఆ వీడియో కూడా చూడండి, చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు కూడా మా వాళ్ళే కదా, మా బంధువులే కదా అనేసి చెప్తున్నాను. ఎవరో గమ్మున అలా ప్రమోట్ చేయరు. ఇంకో కూర్చున్న వాళ్ళందరికీ గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తుంది మా అక్క. వాళ్ళ దగ్గరికి రాకపోయినా సరే అందరికి ఇచ్చేస్తుంది. అవి ఓపెన్ చేస్తాను చూడండి, జార్లో ప్లాస్టిక్ జార్లే, కాకపోతే చాలా బాగున్నాయి. మనం జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని మనం టేబుల్ మీద పెట్టుకోవచ్చు అన్నమాట. యూజ్ చేసుకోవచ్చు, వాడేసుకోవచ్చు. ఆ పక్కన పెట్టుకుని ఉంచుకునే కన్నా ఎప్పుడు వాడేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మా బ్యాచ్ అని చెప్పొచ్చు. నేను వెళ్ళిన కాడ నుంచి వీళ్ళతోటే ఉన్నాను, వీళ్ళ దగ్గరే కూర్చుని ఉన్నాను. ఇంకా వీడియో తీయటం కోసం బయటకు వచ్చానమాట. ఇంకా గిఫ్ట్లు చూపించమంటే చూపిస్తున్నారు. ఆ గ్రీన్ శారీ నాకు తోటకోళ్ళు అవుతుంది. పక్కన మధ్యలో ఉన్నాం. ఇప్పుడు జార్ ఓపెన్ చేస్తుంది చూడండి. తిన ఏంటంటే మా వారికి మా మేనత్త కోళ్ళమాట, బండార్లంక అండి వీళ్ళు. తిన కూడా హేమ బాగానే ఉంటుంది మా అందరితో పాటు. ఎక్కడికి వెళ్ళినా అందరూ గ్యాదర్ అవుతాం కదా. వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. తీసిన వీడియో వెంటనే అప్లోడ్ చేయలేకపోయినా నా టైం చూసుకొని కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.